హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే నోట్ పాత అగ్రికల్చర్ బొమ్మ ఉన్న రూ. 100 నోటు. ఈ నోటు విలువ తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇది 10 సంవత్సరాల క్రితం చాలా సాధారణమైన నోట్. కానీ ఇప్పటి రోజుల్లో మీకు ఈ నోట్ సాధారణంగా దొరకదు. 2018 నాటికి ఈ నోట్లు అప్పుడప్పుడు కనిపించేవి. కానీ ఇప్పుడు మొత్తం కనుమరుగైపోయాయి. అందుకే ఇప్పుడు వీటికి ఇంత ధర పలుకుతోంది. ఈ నోట్లలో అనేక రకాల వ్యవసాయ కార్యకలాపాలతో కనిపిస్తూ ఉంది. ఈ నోట్లో మహిళలు మొక్కలు నాటడం, ఒక కూలీ ట్రాక్టర్ నడపడం, తేయాకు వ్యవసాయం, వరి మొక్కలు, నీళ్లు ఇవన్నీ కూడా ఆ నోట్లో మనకు కనిపిస్తాయి. మొదటిసారిగా ఈ వ్యవసాయ నోటును ఆర్బీఐ 1970లో విడుదల చేసింది. అప్పటి రోజుల్లో రిజర్వ్ బ్యాంకుకు గవర్నర్గా ఎస్ జగన్నాథం పనిచేశారు. 1970లో ముద్రించబడిన ఈ రూ. 100 నోటు 1975 నాటికి వివిధ ప్రాంతాల్లో కోబాల్ట్ బ్లూ మరియు బ్రౌన్ రంగులతో ముద్రించబడింది. తర్వాత అందులోంచి చాలా అలంకారమైన డిజైన్స్ తొలగించబడ్డాయి. ప్రస్తుతం ఈ నోటు 16,000 పలుకుతోంది. ఈ నోటు తర్వాత కేఆర్ పురి సంతకంతో రూ. 100 నోటు వచ్చింది. ఇవే కాక ప్రభుత్వం వేలం పాటల్లో కొన్ని పాత నోట్లకు భారీ మొత్తంలో నజరానా ప్రకటిస్తోంది. అందులో పాత రూపాయి నోటు విలువ ఎంతో తెలుసా? 45,000. కేవలం రూపాయి నోటు మాత్రమే కాదు, పాత 10, 100, 500 రూపాయల నోట్లకు కూడా డిమాండ్ ఏర్పడుతోంది. ఇలా పాత నోట్ల బండిల్స్ మీ వద్ద ఉంటే భారీ మొత్తంలో విక్రయించవచ్చు. అలాంటి నోట్లను మీరు సంపాదించినట్లయితే ధనికులు కావచ్చు. అయితే ప్రస్తుతం పాత నోట్లు దేశంలో చలామణిలో లేవు. కానీ వాటిని ఆన్లైన్ కేంద్రాల్లో వేలకు వేలు విక్రయిస్తున్నారు. ప్రజలకు భారీ మొత్తం చెల్లించి మరీ కొంటున్నారు. గవర్నర్ బీసీ రామారావు సంతకంతో ఉన్న రూ. 100 నోటుకు coinbazaar.comలో 16,000 విక్రయిస్తున్నారు. అంతేకాదు 1957లో గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకం చేసిన ఒక నోట్ల కట్ట 45,000 అమ్ముడవుతోంది. ఈ నోటు యొక్క సిరీస్ 1, 2, 3, 4, 5, 6గా ఉంది. కాబట్టి మీ వద్ద అటువంటి నోట్లు ఉంటే వెంటనే త్వరపడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.